నమస్తే అందరికి. గొడ్డలి, బ్లేడు 2 కూడా పదునైనవే. అయితే గొడ్డలిలా బ్లేడు చెట్టు నరకలేదు. బ్లేడ్‌లా గొడ్డలి జుట్టును కత్తిరించలేదు. అంత మాత్రాన అవి పనికిరానివి కాదు. ఏనుగు యొక్క సామర్థ్యం చెట్టునెక్కితేనే నేను చెప్పగలను అంటే అది ఎంత అవివేకం. అలాగే ఒక్కొక్కరిలో ఒక్కొక్క సామర్థ్యం ఉంటుంది. మీరు ఒక పని చేయలేకపోయాను అని నిరాశ పడకండి. అయ్యో! నేను ఈ పని చేయలేకపోయాను. నేను దేనికి పనికిరాను అని అనుకోకూడదు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రత్యేకమైన సామర్థ్యాలుంటాయి. స్కిల్స్ ఉంటాయి. వాటికి తగ్గట్టు మనం మన వృత్తిని ఎంచుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఒకరిని చూసి వాళ్ళు ఆ ఫీల్డ్‌లో రాణిస్తున్నారు కదా! నేను కూడా ఆ ఫీల్డ్ ఎంచుకుంటాను. దానిలో సక్సెస్ ఉంటుందేమో అని అనుకోకూడదు. వాళ్ళకు ఆ ఫీల్డ్‌లో సక్సెస్ అయ్యారు అంటే వాళ్ళకు ఆ పలానా ఫీల్డ్‌లో స్కిల్స్ ఉన్నాయి. మీకు ఎక్కడ స్కిల్స్ ఉన్నాయో చూసుకొని, ఆ స్కిల్స్‌కి తగ్గ వృత్తిని ఎంచుకుంటే మీరు కూడా సక్సెస్ అవుతారు. అంతేకాని ఒక పని చేయలేనంత మాత్రాన వాళ్ళని అసమర్థులుగా మనం ఎప్పుడూ అనుకోకూడదు. వారిలో కూడా ఏదో ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ పైన వర్క్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. ఏమంటారు?